గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హాజరు కాకపోవడంతో అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. నేను మళ్ళీ మాట్లాడు ఇంకోనా కంప్లైంట్ మేరకు కేసు కూడా నమోదు చేసినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ
హలో అన్న నమస్తే. హలో అన్న నమస్తే. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డొమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కాబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడండి. గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు
ఆర్జీవీ ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటివరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా హాజరు కాకపోవడంతో అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. తెలుసు నేను మళ్ళీ మాట్లాడు. ఎంతోనా తినడంతో కంటెంట్ మేరకు కేసు కూడా నమోదు చేసినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ హలో అన్న నమస్తే. रिजल्ट स्कैम पर रिकॉर्ड जाएंगे
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్జీవీ ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్జీవీ ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు హలో అన్న నమస్తే. कोड दिया
బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రాంగోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాంగోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రాంగోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రాంగోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రాంగోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రాంగోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రాంగోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద మద్దిపాడు పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాంగోపాల్ వర్మ దీనికి తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆర్జీవీ విచారణకు డుమా కొట్టినటువంటి నేపథ్యంలో అరెస్టు చేసేందుకు మరొక్కసారి సిద్ధమైనారు పోలీసులు. రాంగోపాల్ వర్మ ఇంటి బయటనే వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, డిఎస్ఆర్ హబ్ ఛానల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రాంగోపాల్ వర్మ ఇంటికి ఇప్పటికే చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనట్టు ఏపీ పోలీసులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే మద్దిపాడు పోలీసులు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన రాంగోపాల్ వర్మ తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్జీవీ. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు అయితే రాంగోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రాంగోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తూ ఏపీ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. రాంగోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారా, అరెస్టు చేయబోతున్నారా ఏంటనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆయనకి గతంలోనే నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హాజరు కాకపోవడంతో అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. కనీసం నేను మళ్ళీ మాట్లాడు ఇంకోనా తినడంతో రాంగోపాల్ సోషల్ మీడియాలో
ఆధారంగా ప్రకాశం నగర్ కేసులో వ్యక్తి చేసిన కంప్లైంట్ మేరకు కేసు కూడా నమోదు చేస్తున్నారు. పోలీసులు రాఘోపాల్ వర్మ